కేటీఆర్ అరెస్ట్ దాంట్లో ఎలా చూడొచ్చు? అంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అని గూడా తను చెప్పడము. అరెస్ట్‌ని సిద్ధంగా ఉండడం అని చెప్పడం ఎలా చూడొచ్చు ఈ వాక్యం? ఇప్పుడు సమస్యని పరిష్కరించలేక చేతగాక ఆ! హ్మ్. హ్మ్. ఒకవైపేమో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటాండ్రు. హ్మ్. ఒకవైపు కేటీఆర్ ఎన్ని సార్లు మాట్లాడిండు, అన్ని సార్లు మాట్లాడిండు. పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడిండు. హ్మ్. రమేషో, సురేషో ఎవరో సురేష్. ఆ! సురేష్. ఆయనేమో జేసిండు. హ్మ్. అరే! వాళ్ళు జేస్తే ఒకవేళ ఆయన జేస్తే వాళ్ళ పార్టోళ్ళని జేయగలుగుతారు గావచ్చు. హ్మ్. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటున్నారు. ఇంటెలిజెన్స్ ఏముంటది ఆడ నియోజకవర్గానికి ఒకడో ఇద్దరో ఇంటెలిజెన్స్‌కి సంబంధించిన ఉద్యోగస్తులుంటారు. అవును. న్ ని మ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన ఆ గ్రామాల్లో నీ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది గదా! హ్మ్. గ్రామ శాఖలున్నాయి గదా! నీ గ్రామ శాఖ ఏం జేసింది? హ్మ్. మరి ఈ గ్రామంలో ఈ పరిస్థితి ఉన్నది అని వాళ్ళెందుకు చెప్పలేదు? హ్మ్. అధికారుల లోపం అంటారా? ఆ! అధికారుల లోపం ఆడ అంటారా? రెవెన్యూ ఆఫీసర్లున్నారు, మండల ఎంపీడీఓ ఉన్నాడు. హ్మ్. వీళ్ళందరూ ఉన్నారు గదా! అవును. ఆ! అవునవును. వాళ్ళేం జేసిండు? అంటే వీళ్ళు ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్‌కి ఒకసారి పోయిర్రంట. మాకు అవసరం లేదు ఫార్మా కంపెనీ. ఒక్కసారి గాదు మిత్రమా, హ్మ్. చాలా సార్లు పోయిండ్రు. చాలా సార్ల. ఒక్కసారేంది? వాళ్ళు పోందెక్కడికి? ఆ! కలవందెవరికి? అందరికి మరి ఎందుకు ఇంతగానో ప్రెషర్ పెడతా ఉంది అనుకుంటున్నారు? వాళ్ళు సమస్యని పక్కదారి పట్టించడానికి తప్ప, ఒకవైపు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు, ఒకవైపు బీఆర్ఎస్ రెచ్చగొట్టిండ్రు, హ్మ్. నరేందర్ రెడ్డి రెచ్చగొట్టిండు, డబ్బులిచ్చిండు. అరే! డబ్బులిత్తరా? హ్మ్. ఎందుకియ్యరు? బీజేపీ డబ్బులిత్తది. నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గూడా డబ్బులిచ్చిండ్రని వాళ్ళే చెప్తున్నారు. అనేక కార్యక్రమాలకి హైదరాబాద్ రావడానికి, వివిధ పార్టీల దగ్గర గలవడానికి వాహనాలు సమకూర్చింది కాంగ్రెస్ పార్టీలు గూడా సమకూర్చిండ్రు. హ్మ్. బీఆర్ఎస్ వాళ్ళు సమకూర్చిండ్రు. బీజేపీ వాళ్ళు సమకూర్చిండ్రు. ఇప్పుడు మీ పార్టీలు నడపడానికేమో ఆ! హ్మ్. బాండ్స్ పేర్లతోటి దొంగల దగ్గర, లంగల దగ్గర, దోపిడీదారుల దగ్గర మీరేమో డబ్బులు చందాలు తీసుకోవచ్చు. ఆ! ప్రజలు వాళ్ళ జీవన్మరణ సమస్య అయినటువంటి, వాళ్ళ బతుకు తెరువు సమస్య అయినటువంటి భూమిని కాపాడుకోవడానికి రాజకీయ పార్టీల దగ్గర పోయి డబ్బులు తీసుకోరా? వాహనాలు అడగరా? సహాయం కోరరా? హ్మ్. మానవత్వం ఉన్నటువంటి, మానవ విలువలు కలిగినటువంటి ప్రతి వాడు ఆ ఉద్యమానికి సపోర్ట్ చేయాల్సిందే. ఆ పోరాటానికి సపోర్ట్ చేయాల్సిందే. ఆ ఫార్మా కంపెనీ రాకుండా ఆ! హ్మ్. గొంతెత్తాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి ఈరోజు వాళ్ళు ఢిల్లీకి గూడా ఎళ్లారు. రాష్ట్రపతిని గూడా కలవడం అయితే జరిగింది. వాళ్ళు వినతి పత్రాలు గూడా ఇవ్వడం అయితే జరిగింది. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే ఎలా ఎలా జరుగుతుంది? అసలు సెంట్రల్ గవర్నమెంట్‌కి మీరేం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికైనా, కేంద్ర ప్రభుత్వానికైనా ఒకటే మేము చెప్పేది. ప్రైవేటు కంపెనీల ఏర్పాటు కోసం ప్రజలని బాధపెట్టి, చిత్రహింసలకు గురి చేసి, వాళ్ళ జీవితాధారమైనటువంటి భూములు గుంజుకొని మీరు ఇటువంటివి చేయడం మానుకోండి. హ్మ్. గత పాలకులు ఇట్లా చేస్తే వాళ్ళకి ఏ గతి పట్టిందో మీకు అదే గతి పడుతది. తెలీదా? రేవంత్ రెడ్డి తెలీదా? ఇప్పుడు మల్లన్న సాగర్ ఉద్యమం జరిగిన తర్వాతనే దుబ్బాక బై ఎలక్షన్ వచ్చింది. అవును. వచ్చింది గదా! వచ్చింది. రామలింగారెడ్డి చనిపోతే బై ఎలక్షన్ వచ్చింది గదా! వచ్చింది. అప్పుడు బీఆర్ఎస్ గత అనేక రోజులుగా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించిన ప్రజలు హ్మ్. మల్లన్న సాగర్ ఎపిసోడ్ తర్వాత బీజేపీని ఎందుకు గెలిపించారు? అంటే ప్రజల అభీష్టం మేరకు, ప్రజల యొక్క ఆలోచన మేరకు, ప్రజల విన్నపాల మేరకు పట్టించుకోకపోతే, బలవంతపు చర్యల ద్వారా ప్రజలను ఒప్పించి, మెప్పించి అక్కడ ఆ! హ్మ్. వాళ్ళ సమస్య పరిష్కరించలేకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ప్రజలు బుద్ధి చెప్తారనే విషయం రేవంత్ రెడ్డి తెలీదా? తెలుసు. మరి తెలిసినప్పుడు ఇట్లా ఎన్ని ఉదాహరణలు నేను చెప్పగలుగుతా. హ్మ్. మరి ఇన్ని ఉదాహరణలు నీ కళ్ళ ముందు కనపడుతుంటే ఆ! నువ్వు కూల్చుడు కార్యక్రమం పెట్టుకొని హైడ్రా పేరుతోటి, మూసీ పేరుతోటి, ఫార్మా కంపెనీల పేరుతోటి, హ్మ్. ఫోర్త్ సిటీ పేరుతోటి ఆ! ఇదేం పోయే కాలమయ్యా నీకు? అంటే కాంగ్రెస్ పార్టీ అధినేత గూడా రాహుల్ గాంధీ గూడా మణిపూర్‌లో ఇలాంటి ఘటనలు ఏదైతే ఆదివాసుల మీద, ట్రైబల్స్ మీద జరిగినప్పుడు, దాడి జరిగినప్పుడు మాట్లాడిండు. తెలంగాణలో వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంత పెద్ద ఇష్యూ అయితుంటే రాహుల్ గాంధీ గూడా ఎందుకు మాట్లాడతలేదని చాలా మంది అడుగుతా ఉన్నారు. అసలు రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడట్లేదు తెలంగాణ గురించి? ఆయనేదో మాట్లాడొద్దనైతే మాట్లాడతలేడని నేను అనుకోను. హ్మ్. సమాచార లోపం గావచ్చు, లేకపోతే ఆహ్, వివిధ కార్యక్రమాల్లో బిజీ ఉండడం వల్ల గావచ్చు. హ్మ్. నేను అనుకుంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఢిల్లీకి పోయిండ్రో, హ్మ్. వాళ్ళు ఓన్లీ ఆ కమిషన్‌లకు, వాళ్ళకు
కలవడమే కాకుండా వాళ్ళు ఏసీసీ ఆఫీస్ పోవాలా. ఉమ్, ఏసీసీ ఆఫీస్ అనేది ఒక పార్టీ కోసం కాదు, అందరి కోసం ఉన్నది అది. ఉమ్, వాళ్ళు ఖచ్చితంగా పోయి అక్కడ కలవాలా, కలిసి వాళ్ళని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడగాల. ఉమ్, వాళ్ళని అడిగిన తర్వాత అప్పుడు మనం వాళ్ళు ఖచ్చితంగా నేను అనుకోవడం అయితే రాహుల్ గాంధీ గారు ఆ, ఇక్కడ ఏదో గొప్ప పని చేస్తాండ్రు, మంచి పని చేస్తాండ్రు, మా పార్టీ ఆ, ప్రజలకు కావాల్సిన అవసరాలు తీరుస్తున్నైతే ఆయన అనుకుంటున్నైతే నేను అనుకోవడం లేదు. ఉమ్, ఆయనకు కూడా ఎంతో కొంత ఇక్కడ జరుగుతున్న పాలన పట్ల నాకు అర్థమైన కాడికి కోపం ఉన్నది, ఆ బాధ ఉన్నది, ఆవేదన ఉందనేదే నాకున్న సమాచారం. ఉమ్, మనం చూసినాం కదా. ఆ, ఉమ్, ఒకవైపు ఆయన పొద్దున్న లేచి అదాని గురించే మాట్లాడతాడు. ఉమ్, అవును ఆ, అవును మరి రేవంత్ రెడ్డి ఇక్కడ రామన్నపేట దగ్గర అదాని కంపెనీకి భూములు ఇచ్చడానికి తాతాలు ఆడుతుందంటే ఆ, ఏమనుకుంటాం, ఆ, ఏమనుకుంటాం? ఢిల్లీలో మాట గల్లీలో మాట అనిపిస్తుంది. ఆయన ఇవాళ ఊసర వెళ్ళి లెక్క నటిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆ, నాకు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నాకు ససేమని అనిపిస్తలేదు. ఆ, ఇది ఎన్డీఏ ప్రభుత్వం, ఆ, ఇది ఎన్డీఏ ప్రభుత్వం. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇట్లుండదు. ఇప్పుడు ఇట్లా ఈ 11 మంత్స్ అయితే అయిపోయింది. ఈ రోజున వరంగల్‌లో కూడా భారీ సభ పెడతా ఉన్నారు. ఇందిరమ్మ జయంతి ఉత్సవాలకి అక్కడ విజయోత్సవ సభ అని పెడతా ఉన్నారు. ఎట్లా అనిపిస్తా ఉంది? ఈ 11 నెలలల్లా ఎట్లా అనిపిస్తా ఉంది మొత్తం వాళ్ళకి? ఆయన విజయోత్సవం లేదు, లేకపోతే చేసిన ఏం గొప్ప పని ఉన్నది చెప్పు? హ్మ్. ఏం గొప్ప పని చేసి విజయోత్సవం చేసుకోవడానికి? రేవంత్ రెడ్డి ఇవాళ ఏదైతే వరంగల్‌లో విజయోత్సవ సభ పెడుతున్న సందర్భంలో ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ జయంతి సందర్భంగా ఆయన ఏదైతే పెద్ద పెద్ద డైలాగులు కొట్టడానికి పోతున్నాడో అక్కడికి, ఇప్పటివరకు 11 నెలల కాలంలో హ్మ్. విద్యా కేంద్రమైనటువంటి, వైద్య కేంద్రమైనటువంటి, మొత్తం ఉత్తర తెలంగాణ కేంద్రంగా వైద్య సేవలు అందించినటువంటి విద్యా వ్యాప్తికి కారణమైనటువంటి కాకతీయ యూనివర్సిటీకి ఏమైనా చేసినావా? ఎడ్యుకేషన్ డెవలప్మెంట్‌కి ఏమైనా చేసినావా? స్కూళ్ళు బాగు చేసినావా? కాలేజీలు బాగు చేసినావా? కొత్త కాలేజీలు ఎన్ని పెట్టినావు? కొత్త స్కూళ్ళు ఎన్ని ప్రారంభించినావు? హ్మ్. లేకపోతే ఆడ ఎప్పుడో ప్రారంభమైనటువంటి ఆ సెంట్రల్ జైలు కూలగొట్టి అక్కడ హాస్పిటల్ నిర్మాణానికి ప్రణాళికలు చేసి డబ్బులు కేటాయించి ఏదైతే 9 అంతస్తుల అధునాతన పరికరాలతోటి సేవలు అందించడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ మెడికల్ హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి ఏం చేసి, అరే నిన్నగాక మొన్న గాంధీ హాస్పిటల్లో ఎలుకలు డాక్టర్ల కంటే పేషెంట్ల కంటే ఎలుకలు ఎక్కువ ఉన్నాయి, మొత్తం స్వైరవిహారం చేస్తా ఉన్నాయని పత్రికల్లో గోల పెట్టిండ్రు, మీడియా ఛానళ్లలో గోల పెట్టిండ్రు. మరి ఇంత పెద్ద వార్త అయినటువంటి ఆ హాస్పిటల్కి కనీసం ఆయన మొత్తం టూర్లో నేను హాస్పిటల్ పోతా, చూస్తా, మరి ఇట్లా ఎందుకుందో పరిశీలన చేస్తా, వెంటనే తగు చర్యలకి ఆదేశాలు ఇస్తా అని ఒక్క మాట మాట్లాడుతుండా? చూడడానికి పోతున్నాడా? వెళ్తుండే ఇంకోటి వరంగల్కి దాదాపుగా 4,900 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం అన్నట్టు కూడా పెద్ద అమౌంట్ తీసుకొని వెళ్తా ఉన్నాడు అనమాట. భారీ వరాల జల్లు అన్నట్టు ఇక వరంగల్ రూపురేఖలే మారుస్తాం అని చెప్తా ఉన్నాను. గతంలో కేసీఆర్ కూడా చెప్పిండు, ఇప్పుడు ఈయన కూడా చెప్తాను. ఏమైనా మారుతాయి అనుకుంటుర్రా ఈ 4,900 కోట్లతో? ఇప్పుడు నేను ఆ జిల్లా వాసిని. అవును. నేను అక్కడనే ప్రైమరీ స్కూల్ అక్కడనే చదివినా, హై స్కూల్ అక్కడనే చదువుకున్నా, కాలేజ్ అక్కడనే చదువుకున్నా, రాడికల్ ఉద్యమాన్ని అక్కడనే చేసిన, నక్సలైట్ ఉద్యమాన్ని ఆనే చేసినోడిని. నాకు పల్లె పల్లె తెలుసు, గ్రామం తెలుసు, వాడ తెలుసు. వరంగల్లో ప్రతి బస్తీ తిరిగినోడిని, చూసినోడిని, వాళ్ళ ఇండ్లలో తిన్నోడిని నాకు తెలుసు. నేను ఇప్పుడు దాదాపుగా 40 ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నా. వీళ్ళ నాటకాలు, వీళ్ళ బూటకాలు, వీళ్ళ మాటలు, గారడి అరచేతులు వైకుంఠం, ఓ సింగపూర్ అన్నారు, ఇస్తాంబుల్ అన్నారు, ఓ ఎన్నెన్నో మాటలు మాట్లాడిండ్రు. ఆడ ఇవ్వాలటి కూడా అక్కడ బస్టాండ్లు సరిగా లేవు, రైల్వే స్టేషన్ సరిగా లేవు, అక్కడ ఏర్పాటు చేస్తా అన్నటువంటి కోచ్ ఫ్యాక్టరీ గది లేదు, అక్కడ ఏర్పాటు చేస్తా అన్నటువంటి ఇండస్ట్రియల్ పార్కుల గది లేదు. ఏమున్నది ఆడ? టెక్స్టైల్ పార్క్. ఇప్పటి నుంచి ఎవడు సోలాపూర్ పోవద్దు, గుజరాత్ పోవద్దు, మహారాష్ట్ర పోవద్దు, పద్మశాలి బిడ్డ ఎవ్వరు కూడా రాష్ట్ర సరిహద్దు దాటడానికి వీల్లేదని మస్తు మాట్లాడిండ్రు. ఏం చేసినావా? ఒక్క మగ్గం వచ్చిందా? ఒక్క మిల్లు వచ్చిందా? ఉన్న జంజాయిలనే మూతపడేసి ఆ భూములన్నీ అమ్ముకొని దేనికి కాకుండా చేసిండ్రు.